లిక్కర్ స్కామ్ లో కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ లో సిట్టు బృందం ప్రశ్నించింది. రవాణా టెండర్ల జారీపై పలు ప్రశ్నలు సంధించింది. 4 గంటల సేపు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ లో సిట్ బృందం ప్రశ్నించింది. రవాణా టెండర్ల జారీపై పలు ప్రశ్నలు సంధించింది. 4 గంటల సేపు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కారుమూరి నాగేశ్వరరావును సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? సుమారుగా 4 నుంచి 5 గంటల పాటు కారుమూరి నాగేశ్వరరావును ఏపీ సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒక ఎస్పీ, ఆ తర్వాత 2 డిఎస్పీలకు సంబంధించినటువంటి బృందం ఉదయం కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి చేరుకుంది. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసు కూడా నమోదైనటువంటి సందర్భంలో అందుకు అనుగుణంగానే కారుమూరి నాగేశ్వరరావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సుమారుగా 4 గంటల పాటు కూడా విచారణ కొనసాగిందంటూ చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆయన ఈ నెల 23వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. సో అయితే ఆయన ఇటు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రధానంగా సిట్ ఇచ్చినటువంటి నోటీసుల మీద హైకోర్టును ఆశ్రయించడంతో ముందుగా ఈ సిట్ విచారణకు హాజరు కావాలి, ఆ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మరోవైపు 30వ తేదీన ఆయన హైకోర్టులో హాజరు కావాల్సి 30వ తేదీన ఆయన సిట్ ముందు హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదే సందర్భంలోనే సిట్ అధికారులు ఇక కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి వచ్చి ఇక్కడ ఆయన విచారించారు. వాస్తవానికి ఆయన వయసు 60 సంవత్సరాలు దాటింది కాబట్టి చట్ట ప్రకారం 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులని వారు కోరుకున్నటువంటి స్థలంలోనే విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో అందుకు అనుగుణంగానే సిట్ అధికారుల బృందం ఇటు ప్రధానంగా కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి చేరుకుని అక్కడే విచారించారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇదే కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఇల్లు, ఇక్కడే ఏపీ సిట్ అధికారుల బృందం ఆయన్ను విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఇటు మద్యం అక్రమ రవాణాతో పాటు టెండర్ల విషయంలో ఆయన పైన కేసు నమోదైంది. కేవలం కారుమూరి నాగేశ్వరరావు మీద మాత్రమే కాకుండా ఆయన కుమారుడు సునీల్ మీద కూడాను ఇప్పటికీ కేసు నమోదు చేసి అందుకు అనుగుణంగానే దర్యాప్తు చేయాలి, ఇద్దరిని కూడా విచారించాలంటూ కూడా ఇటు సిట్ బృందం భావించింది. అందుకు అనుగుణంగానే ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఇటు సునీల్ కూడాను విచారణకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో ఆయనకు అనారోగ్య కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నటువంటి విషయాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. సో సిట్ అధికారులు తాము ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని నివేదిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో సిట్ ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఆయన మరోసారి సిట్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రధానంగా కేవలం కారుమూరి నాగేశ్వరరావు మాత్రమే ఇంట్లో విచారించారు, కానీ ఆయన కుమారుడు సునీల్ మాత్రం ఖచ్చితంగా సిట్ కార్యాలయంలోనే విచారణకు తప్పకుండా హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో ఇటు మద్యాన్ని అక్రమంగా రవాణా చేయడంతో పాటు టెండర్లు దక్కించుకుని ఆ టెండర్లను సబ్ కాంట్రాక్టులకు ఇవ్వడం ద్వారా సుమారుగా కోట్లాది రూపాయల అవకతవకలకు పాల్పడ్డారంటూ కూడా ఇటు సిట్ అధికారులు ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేశారు. సుమారుగా 250 నుంచి 300 కోట్ల వరకు కూడా అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ఆదాయానికి కారుమూరి నాగేశ్వరరావు గండి కొట్టారంటూ ప్రధానమైనటువంటి అభియోగంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. సో ఇందులో వాస్తవాలను నిగ్గు తేల్చాలంటూ కూడా సిట్ భావిస్తుంది. ఈ మొత్తం ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టి ఈ మొత్తం డబ్బంతా కూడా ఎక్కడికి సరఫరా అయింది, ఆ తర్వాత ఈ కాంట్రాక్టులు కావచ్చు లేకపోతే అక్రమంగా మద్యం రవాణా కావచ్చు, ఇదంతా కూడా ఎలా జరిగింది అనేటటువంటి అంశాల గురించి సిట్ నిగ్గు తేల్చాలంటూ కూడా భావించింది. అందుకు అనుగుణంగానే నోటీసులు జారీ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కారుమూరికి సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన న్యాయ పోరాటం చేశారు, హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక సిట్ ఇచ్చినటువంటి నోటీసుల మీద హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో తనకు సిట్ నోటీసుల మీద హైకోర్టు సవాల్ చేసిన సందర్భంలో ముందుకైతే విచారణకు హాజరు కమ్మని చెప్పేసి హైకోర్టు కూడా స్పష్టం చేసింది. సో 30 తేదీలో పైన హైకోర్టు 30 తేదీలో పైన సిట్ హాజరు కావాల్సినటువంటి సమయంలోనే సిట్ అధికారుల బృందం నేరుగా ఆయన ఇంటికి చేరుకోవడం, ఆయన్ను విచారించడం, సుమారుగా 4 నుంచి 5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ అయితే మాత్రం రికార్డ్ చేసి సో మొత్తానికి కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం ఇక్కడ నుంచి బయలుదేరింది. ఒక ఎస్పీ, ఆ తర్వాత 2 డిఎస్పీల బృందం కారుమూరి నాగేశ్వరరావును సుమారుగా 4 నుంచి 5 గంటల పాటు విచారించింది. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయవాడ సిట్ నుంచి ఒక టీం రావటం జరిగింది. ఇది అయితే సోదాలు కాదు, ఈయన్ని లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో ఆయన్ని ముద్దాయిగా ఉన్నారు. సో ఆయనని విచారించడానికి ఈరోజు సిట్ నుంచి రావడం జరిగింది.
30వ తేదీన అంటే ఈయన 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. సో ఈయన్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఆయన దర్యాప్తుకి మనమే అటువంటి వారిని, ఆ వయసు పైబడిన వారిని వారికి నచ్చిన చోట, వారు కోరిన చోట విచారించాల్సి ఉంటుంది. ఆయన చెప్పిన మేరకు మనం ఆయన ఇంట్లోనే ఈరోజు మనం విచారించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు గత ప్రభుత్వ కాలంలో ఆయన మంత్రిగా ఉన్న కాలంలో అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్స్ అండ్ సబ్ కాంట్రాక్ట్స్ ఈయన కొంతమందికి ఇప్పించి వారితో భాగస్వామ్యంలో వ్యాపారం చేసి అక్రమంగా సొమ్ము సంపాదించారనేటువంటిది ఆరోపణ.